హాయ్ గైస్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కనీ విని ఎరగని వసూళ్లతో ఈ ఏడాది సంక్రాంతి హిట్ గా నిలిచింది. వెంకటేష్ నటన, బుల్లిరాజు కామెడీ, పాటలు, అనిల్ రావిపూడి టేకింగ్ కు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే విడుదలై 4 వారాలు కావస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీకి వసూలు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరో హీరోయిన్లుగా నటించగా వికే నరేష్, విటివి గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యూనరేషన్, ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపుగా 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఇక ప్రీ రిలీజ్ విషయానికి వస్తే దాదాపు 42 కోట్ల బిజినెస్ జరిగింది. ఆంధ్ర నైజాం కలిపి 33 కోట్లు, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ లో కలిపి 9 కోట్ల బిజినెస్ జరిగింది. అలా ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్న సినిమాకు మొత్తంగా 42 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. కేవలం 3 రోజుల్లోనే లాభాల్లోకి వచ్చిన ఈ సినిమా చూస్తుండగానే 100 కోట్లు, 200 కోట్లు కొట్టేసి 300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటి వరకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు 100 కోట్లకు పైగా లాభాలను పంచిపెట్టింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లంతా కలిసి చిత్ర యూనిట్ కి పార్టీ ఇచ్చి టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. పీకల్లోతు నష్టాల్లో ఉన్న తమను ఈ సినిమా ఒడ్డున పడేసిందని నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు చెబుతున్నారంటే సంక్రాంతికి వస్తున్నాం ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పొచ్చు. ఇకపోతే 20 రోజుల వరకు నైజాంలో 40 కోట్ల 58 లక్షలు, సీడేర్లో 18 కోట్లు, ఉత్తరాంధ్రలో 21 కోట్ల 43 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 13 కోట్ల 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో 8 కోట్ల 68 లక్షలు, గుంటూరులో 10 కోట్ల 17 లక్షలు, కృష్ణాలో 9 కోట్ల 37 లక్షలు, నెల్లూరులో 4 కోట్ల 59 లక్షలు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 126 కోట్ల 25 లక్షల షేర్ రాబట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్ల 60 లక్షలు, ఓవర్సీస్ లో 16 కోట్ల 50 లక్షలు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 203 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా షేర్ తో సంక్రాంతికి వస్తున్న సినిమా దుమ్ము లేపుతోంది. ఇక 21వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వర్కింగ్ డే అయిన సోమవారం కూడా సంక్రాంతికి వస్తున్నాం ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. మార్నింగ్ షోకి, మ్యాట్నీ షోకి, సెకండ్ షోలకి బుకింగ్స్ బాగా జరగడంతో సోమవారం ప్రపంచ వ్యాప్తంగా 1,36 లక్షల గ్రాస్ రాబట్టాడు వెంకటేష్. అంతేకాదు 21వ రోజు నాటికి 300 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన వెంకటేష్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక 22వ రోజు మంగళవారం నాడు కూడా ఓ మోస్తారుగానే వసూళ్లు రాబట్టింది. మరీ అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా జస్ట్ పర్వాలేదనిపించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 1,10 లక్షల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా 305 కోట్ల వసూళ్లతో రీజనల్ ఫిల్మ్ కేటగిరీలో సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వారంలో నాగ చైతన్య నటించిన తండేల్ సహా మరికొన్ని సినిమాలు రిలీజ్ కానుండడంతో సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి హోల్డ్ చూపిస్తుందో చూడాలి. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.